హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలస్ టాక్స్. ఇవాళైతే ఈ వీడియోలో మీతో నేను ఒక సింపుల్ వేలో అయిపోయే క్విక్ అండ్ ఈజీ డెజర్ట్ని అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే బ్రెడ్ కస్టర్డ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ అనేది, కానీ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దానికైతే ముందుగా 1/4 లీటర్ పాలు తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా కస్టర్డ్ పౌడర్, దాన్ని అయితే 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని, మీ దగ్గర రా మిల్క్ ఉంటే రా మిల్క్నైనా యూస్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్నే వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అస్సలు ఉండలు ఉండకూడదు. అలా మిక్స్ చేసుకున్న దాన్ని బాయిల్ అవుతున్న మిల్క్లో అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండకూడదు, అంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక 2 మినిట్స్కి గ్యాస్ అయినా కట్టేయండి. ఎందుకంటే నేను స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. ఇది వేసుకున్న వెంటనే ఇంకా థిక్ లేయర్గా అయిపోతుంది. మీ దగ్గర షుగర్ ఉంటే అది వేసుకోవాలనుకుంటే అది వేసి ఒక 5 మినిట్స్ బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను కాబట్టి వెంటనే స్టవ్ కట్టేశాను. ఇంతేనండి. అది పక్కకు పెట్టుకున్నాక కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ని వేసుకొని అది గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాన్ని అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బ్రెడ్స్. వాటిని 4ని ఒకే ప్యాన్లో పెట్టుకొని మిడిల్లో గీ వేసుకొని ఫ్రై చేసుకునేస్తున్నాను, తొందరగా అయిపోతుంది అనేసి. వాటిని కొంచెం కొంచెం చిన్న ముక్కలుగా తుంచుకునేసి మనకు కంఫర్ట్గా ఉన్న గిన్నెలో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని అయితే 1 లేయర్ వేసుకున్నాక దానిపైన వేసుకొని, దీనిపైన అయితే మనం క్యాష్యూస్ని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా ముక్కలుగా తీసుకొని దీనిపైన అయితే చల్లుకోవాలి. అంటే మనకి మిడిల్గా తింటుంటే అది పలుక్గా తగులుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అలా మన దగ్గర ఎన్ని బన్స్ ఉన్నాయో అవన్నీ ముక్కల్ని వేసుకుంటూ 1 లేయర్కి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గింది అనిపించింది, అందుకే యాడ్ చేసుకునేసి దానిపైన లాస్ట్గా నేనైతే కస్టర్డ్ మిల్క్ని అయితే వేసిస్తున్నాను. చాలా సింపుల్ వేలో ఉంటుంది, కానీ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఎప్పుడైనా ఒక స్వీట్ తినాలి, చాలా క్రేవింగ్స్గా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా చేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేస్తారా? ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.